హలో మైక్ టెస్టింగ్ 1 2 3 హలో హలో. ఏంటే కరకరమంటుందే? పంజేని మైక్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టేశావు. ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల్లో రాటేల్లోడు గౌరవనీయులైన అమరజీవి అయూబ్ గారి జ్ఞాపకార్థం పోతరాజు గారి పార్టీ జరుపుతున్న అయూబ్ స్మారక కోడి పందాల మహానాడుకి విచ్చేసిన మీ అందరికీ ఉత్సవ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం. కోడి పుంజులను తీసుకొచ్చిన వాళ్ళు 400 రూపాయలు కట్టి రసీదు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒక కోడి పుంజు తరఫున 3 బిర్యానీ టోకెన్లు ఇస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలో చట్ట ప్రకారం జరుగుతున్న టోర్నమెంట్ ఇది. ప్రతి పందెము గంట సేపు జరుగుతుంది. రౌండ్ కి 15 నిమిషాలు చొప్పున 4 రౌండ్లు ఉంటాయి. ఒక్కో రౌండ్ కి మధ్య కోడి పుంజులకు నీళ్లు పట్టడానికి 15 నిమిషాలు టైం ఉంటుంది. కోడి పుంజు గీత దాటినా, కోడి తల నేలకు తగిలినా, కోడి బరిలో చనిపోయినా ఓడిపోయినట్టే. మధ్యవర్తి తీర్పే ఖరారు. పందెంలో గెలిచిన వారికి బ్రహ్మాండమైన బహుమతులు ఉంటాయి. బెస్ట్ కాక్ ట్రోఫీ ఇదిగో ఇదే. అలాగే టెంపర్ గా నిలబడుతురా. వాళ్ళ పుంజు 10 దెబ్బలు కొట్టినా మనది ఒకటి కొడితే చాలరా. ఇంగ్లీష్ మంది ఇచ్చినట్టు తెలిస్తే చాలా పెద్ద గొడవ అయిపోద్దన్నా. అవన్నీ నాకు తెలుసు, నువ్వు మోసుకొని మొదటి పందానికి పోలీసు ఉన్నతాధికారైన రామలింగరాజు గారు, ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల్లో ఆర్తైన వెంకటపతిరాజు గారు కోడి పుంజులను వదులుతున్నారు. చూసావా? అవునన్నా. మొదటి నెలకి మంది అయిపోయేలాగుందన్నా. వాటికి నీళ్ళు ఎట్టండి. మొదటి రోజుల్లో గెలిచి దొరుకున్నా. ఇంగ్లీష్ మందులే ఉప్పు తెర నిలబడతారా వాళ్ళ పుంజు? పిచ్చనా కొడుకులు మనల్ని ఏమైనా ఎర్రోళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళు దేనికోసమని గొడవలు పడితే మనం భయపడి వెనక్కి తగ్గామనుకుంటారా? ఎంతైనా వాడు పుంజు పుంజి అన్న. ఎన్ని దెబ్బలు తిన్నా తట్టుకుని చూసా. అడుగుటివు ధర్మేంద్ర డౌల్ తీసుకో దానికి ఇస్తారా ఇసురు. ఆయుబ్ లేడు కదా, ఇప్పుడు దెబ్బతన్న పుంజుని ఎలా రెడీ చేస్తారో చూద్దాం. పుంజు బరి దాటిపోయింది. గెలిచినట్టుగా ప్రకటిస్తున్నాం. ఏంటే మీరు అన్ని పందాలను వరుస పెట్టి తగ్గించేస్తున్నారు? నన్ను కూడా కొంచెం మాట్లాడినామండి. అప్పుడే కంపెనీ వాళ్ళకి డబ్బులు ఇస్తారా? హలో సార్. హాయ్. ఆ కేజీని కొద్దిగా త్వరగా తీసుకురండి. జాగ్రత్త. దూరంగా నిలబడండి అయ్యా, దూరంగా నిలబడండి. ఏముంది ఇక్కడ చూడడానికి? జరగండి జరగండి అయ్యా. ఇప్పుడు రమ్మని రా వాళ్ళని. వీటి మీదకి ఎలాంటి పుంజులు వదులుతారో చూద్దాం. 3 మంచి జాతి పుంజుల్లా ఉన్నాయి. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నా. అరే ఏందన్నా నువ్వు? ఆ ట్యాగ్ ఉందే అది ఖచ్చితంగా సమూజ్జి కాదు. ఒక 1 ఇంచు తక్కువగా ఉన్న గాజు ట్యాగ్ని రంగంలోకి దించేమే అనుకో. రే మూర్తిగాడికి చెప్పి ఆడి పుంజుని తీసుకురమ్మను. అలాగే అయ్యా. అన్నా అయ్యా కోడి పుంజుని తీసుకురమ్మన్నారు. సరే. నువ్వు చెప్పినటువంటి కోడి పుంజు మన దగ్గర ఉంటే నీ మాటలకు అర్థం ఉంటుంది. ఉందన్నా, మనం పెంచి తయారు చేసిన గాజు డేగా ఉంది కదా. ఆ రోజు మొగుపిస్తే పారిపోయింది. అదే ఆ రోజే కోసి పడేయమన్నాను కదా. లేదయ్యా, ఇప్పుడు మీరు ఆ కోడిని చూసారంటే. కోసి పడేయమన్నానా లేదా? అదేనయ్యా, ఇప్పుడు నువ్వు ఆ కోడిని చూసావంటే ఇంత టెన్షన్ గా మాట్లాడావు. తీసుకురా. రే నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? పండు ఆ కోడి పుంజుని లేవరా? పంది వదులుతున్నారా? అవునరా, కోటి మొదలయ్యాక తీసుకెళ్తానులే. సరేనా? అయ్యా ఆ కోడిని ఇప్పుడు ఒకసారి చూడు. అంటే ఒక్కసారి చూస్తే కోడి పుంజు గెలుస్తుందో లేదో నేను చెప్పలేను అనుకుంటున్నావా? అలా లేదయ్యా. సర్లే వదిలే. మళ్ళీ చెప్పిందే చెప్పి నన్ను చికాకు పెట్టకు. వాడిని కోడిని తీసుకొస్తే కోసి పడాయి. అయ్యా
దుర్గా ఇది సరిగ్గా ఉంటుందా? ఎంత సరిగ్గానే ఉందన్నా, కానీ ఎంత వేగంగా ఎగురుతుందో తెలియదు. పోయినసారి దీన్ని పందెంలో దించాం కదా, అప్పుడు తేలిగ్గా గెలవాలా? ఆ బెంగళూరు కోడి అంత టైం ఇవ్వదు. మొదటిసారి దమ్ము పట్టి ఎగిస్తాంతేనే గెలుస్తుంది. ఈ కోడి దానికి సెట్ అవుదన్నా. అయ్యా ఒకసారి నా కోడిని పట్టుకొని చూడండి అయ్యా. ఇప్పుడు ఏమంటారా? ఆడి కోడిని ఆడుకోసి పారేస్తాడా, నే కోసి పారేయాలా? అన్ని ఇడికే తెలిసినట్టు పెద్ద మేధావిలా మాట్లాడుతున్నారు. ఏమైంది బావా? మన కోడిని ఒకసారి పట్టుకొని చూసి వద్దన్నా బాగుంటేదిరా. ఆ బెంగళూరు కొని మన కోడి పుంచి గెలుస్తుందిరా. చెప్తే వింటే కదా. హలో హాయ్, ఎవరు? ఇట్స్ ఐరీన్. ఐసీగీసీ ఏమవుతుండే? ఇవాళ డబ్బు తిరిగి ఇచ్చేస్తానని చెప్పాం కదా. తనేదో ఇంగ్లీష్ లో అసహ్యంగా మాట్లాడుతుందిరా. ఇందుకే బావా నేను అప్పుడే చెప్పాను, ఆ పిల్ల సెట్ అవుతాను కదా. తీసుకున్న డబ్బులు ఇచ్చేమని అసహ్యంగా అడుగుతోంది. అదే నాగవల్ల అయ్యో నీకు తెలుసు. హలో హలో లింగం, చెప్పు చెప్పు. ఐరన్ కి ఇవాళ సాయంత్రం డబ్బులు ఇస్తానని చెప్పావు కదా. హలో హలో హలో. ఏంటయ్యా? నిన్ను కాదులే పోరా. అవును, ఇదిగో ఒక్క నిమిషం ఉండు. ఉంటా నేను హలో, చెప్పు. ఐ జస్ట్ వాంటెడ్ టు చెక్ అబౌట్ అర్థం కాల. అదే ఫీజ్ కట్టడానికి ఇవాళే లాస్ట్ డే. హలో హలో హలో, ఐ కెన్ హియర్ యు. సరిగ్గా వినిపించట్లేదు. హలో, నేను తర్వాత చేస్తాను. హలో. 24 ఓవర్లో ఉన్న మధ్యవర్తిని భోజనానికి పంపించి ఇంకో మధ్యవర్తిని అక్కడ కూర్చోబెట్టండి. ఈ కోడి పుంజు ఎవరిదిరా? నాదే, నీకెందుకు? ఎందుకేంట్రా పంజానికి? నువ్వు వెళ్ళి ఫోన్ చేసి రావయ్యా. 1000 రూపాయలు పందాం, నీకు ఓకే అంటే చెప్పు తీసుకొస్తాను. 50 రూపాయలు ఉంటే సీడీ వేసుకుని మహేష్ బాబునే చూస్తా. నీ పుణ్యం చూడడానికి 1000 రూపాయలు పోరా. పోతురాజు పార్టీ మీరు మీతో పందెం కడితే ఊరికి వెళ్ళడానికి డబ్బులు కూడా మిగలవు. ఏంటయ్యా వెంకీ, పుంజు కోసం ఎక్కడెక్కడ ఎదుగుతున్నట్టున్నావు? మమ్మల్ని అడగకూడదా ఏంటి? ఏరమని నీకు ధైర్యం ఎక్కువేరా. ఉదయం నుంచి 11 కోడి పుంజులు ఓడిపోయి అయినా సరే పందెం కడతానంటున్నావా? బెంగళూరు నుంచి తెప్పించిన పుంజులు చూసావు కదా, దాంతో పందానికి సిద్ధమేనా? ఎంత పెట్టినా సరే నేను కడతా. అన్నా, మనం లింగం కూడా దించితే ఎలా ఉంటది? మీరు ఎప్పుడైనా నా మాట మీరి ఏమైనా చేశారట? ఏంటన్నా నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావు? విన్నావుగా, మన దగ్గర అసలు పందెం కూడా ఉన్నాయా లేవని అడుగుతున్నారు. చెప్పరా. ఏంట్రా, నా మీద మీకున్న గౌరవంలే కదా వాడేంటి నన్ను ఎదిరిస్తున్నాడు? అదేం కాదన్నా, ఏదో చిన్నపిల్లాడు పెంచిన కోడి పుంజు మీద ఉన్న ప్రేమతో పరిస్థితి అర్థం కాక అలా చేశాడు. కొట్టానంటే చూడు, నా బరువు మీకు తమాషా అయిపోయిందా? ఇదేంట్రా చూస్తున్నావు? పోరా. పోతురాజు పార్టీ అంటే అందరూ భయపడుతున్నారు. ఏరమను అక్కడే పందెం కడతానన్నాడు రా. గొడవలు వద్దురా. చూసావా, బెడస పుందంటే మాటలా? దీనికి గెలవడం సామాన్య విషయమా? వాళ్ళు కొంచెం ఆలోచించేది. మన పొరుగు నిలబెట్టలేదే. ఇప్పుడు ఏమంటావన్నా? వాడి కోడి పుంజుని నీ కళ్ళ ముందు కోసి పారేస్తే ఓకేనా? చెప్పన్నా. 8వ నంబర్ బరిలో పోతురాజు గారి పార్టీ లింగం కోడి పుంజు, రంగస్వామి గారి బెంగళూరు కోడి పుంజు పోటీ పడబోతున్నాయి. బామర్దే, మనకి 1000 రూపాయలు కావాలని తెలుసుకుని అది ఇద్దామని బెంగళూరు నుంచి కోడి పుంజుని తీసుకొచ్చాక బరిలో కోడి మాట్లాడాలా? నువ్వు మాట్లాడకూడదు. నా కొడుకి మాట్లాడడం తెలియదు, కానీ మీ కోడిని చంపడం తెలుసు. పర్వాలేదా నీకు? రే, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నీ కోడిని తీసుకుని బయటికి పోరా. అయ్యా అది కాదయ్యా. బయటికి పొమ్మంటున్నాను కదా. లింగం పద, బయటకు వెళ్దాం పద. అయితే మా పుంజు గెలిచిందని రాసిచ్చాలి మనం. అవును, రాసిస్తారు. పందెమే జరగలేదు, ఓడిపోయినట్టు రాసి ఇవ్వాలి. వదిలే బావా, ఇలా జరగని పోటీలు అయితేనే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళని పందిలోకి దించకముందే నిలిపేశాం కదా, మరి ఇంకేంటి? ఎడమనాన్ని అదేం కుదరదు, జంట కూర్చున్నాక పందెంలోకి దింపాల్సిందే, లేదంటే ఓడిపోయినట్టు రాసిచ్చామనండి. మా కోడి పుంజు కోడిపోద్దురా. ఆ కోడి పుంజు ఓడిపోద్దనే కదా పందానికి ముందే వచ్చి ఆపుతున్నాను. అయ్యా మన కోడి వాళ్ళ కూడా ఈజీగా గెలుతుంది. ఏది గెలుస్తుందో నువ్వు నాకు నేర్పిస్తున్నావా? అయ్యా నువ్వు టెన్షన్ లో మాట్లాడుతున్నావు, నేను చెప్పేది కొంచెం నువ్వు చెప్పేది నేను వినాలా? దుర్గా ఏదో తెలియక చేస్తున్నాడన్నావు, చూసావా? పొగరు, తల పొగరు, నిలువల్ల విషయమేరా. నాకు వయసు అయిందని. అయ్య గురించి నేను ఎందుకు అనుకుంటాను? అన్ని ఇంతగా చెప్తున్నాడుగా. మన కోడి కంటే వాళ్ళ కోడి 1.5 ఇంచు ఎక్కువ, దాని మీద ఎందుకు వదలడం? మన కోడి ఈ పందెంలో ఖచ్చితంగా గెలిచిద్దన్నా. దయచేసి నా మాట వినేనా? రే లింగం, ఏంట్రా ఇదంతా? మీ నాటకాలు ఏమన్నా ఉంటే బయటికి వెళ్ళేసుకోండి. ముందు మీ పుంజుని బరిలోకి దింపండి, లేదంటే ఓడిపోయామని రాసి వెళ్ళిపోండి. సింహాద్రి, ఎక్కువ మాట్లాడితే నీ బుర్ర రామకీర్తన పాటించేస్తాను. నీకు ఒక రూలు, ఊళ్ళో వాళ్ళందరికీ ఒక రూలా? ఓడిపోతానే వాళ్ళకి ముందే తెలుసు. ఎవరు కోడి ఓడిపోతే పందెం వదిలి చూద్దామా? అదేగా నేను చెప్పేది, రా బరిలోకి దించు. లింగం, ఈసారి పందేమేమిటో గుర్తుంది కదా? అయ్యా నీకు తలంపులు తీసుకొస్తానా? ఇక మేము వెయిట్ చేయడం కుదరదన్నా, రాసి చెల్లిపోమని చెప్పండి. రే, నీకు నాకు పందెం, రంగస్వామికి నాకే కదా. రమ్మని రాతన్నాయి.
ఎందుకు కొరగాని కోడి మీద మీ కోడిని వదిలి నన్ను ఫినిష్ చేయాలనుకుంటున్నారా? ఇది కొరగాని కోడేం కాదయ్యా. ఎక్కువగా వాగావంటే ఈ కోడితో పాటు నిన్ను కోసి పారేస్తాను. ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుతమైన కోడిని తీసుకొచ్చావు, దాన్ని అన్నందుకు కోపం పొడుచుకొచ్చిందా నీకు? అయ్యా, ఇది ప్రపంచంలో లేని అద్భుతమైన కోడో కాదో నాకు తెలీదు, కానీ నా కోడి పందెంలో ఓడిపోదని తెలుసు. దుర్గా అన్నా, జోడీని ఓకే చేసింది నేను. పందెం గెలిచి చూపిస్తాను. రే లింగం, ఏట్రా ఆ మాటలేట్రా? మరి ఇంకే మిగతా వాళ్ళని బయటకు పోమని చెప్పి నీ పూజలు బర్రెలకు దింపా. అందరికీ ఒక విన్నపం, ఎవరో సెల్ ఫోన్ పోగొట్టుకున్నారు. పుంజులు వదలండి అయ్యా. కమిటీ నెంబర్ అప్పలరాజు గారి దగ్గర ఉంది, అది ఆయన నాకు ఇచ్చారు. ఆ ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ నెంబర్ చెప్పేదాన్ని. హలో, నేను పోతురాజుని. అందరూ శ్రద్ధగా వినండి. 10-8లో నా పార్టీ పేరు మీద కోడి పుంజుని పందులో దింపే ఆ లింగానికి, వాడి కోడి పుంజుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. వాడు ఓడిపోతే ఆ ఓటమితో నాకు సంబంధం లేదని తెలియజేస్తున్నాను. ఏంటయ్యా ఇలా చేశారు? నాకు తెలీదా? లింగంగాడు ఉన్నా ఆయన ఉన్నట్టే కదా, మరి ఎందుకు పోతరాజు పార్టీ అనాలి? నా పుంజి మీద పందానికి ఎందుకు వదలాలి? ఇవన్నీ మీరే స్ట్రిక్ట్ గా చెప్పాలండి. ఏమయ్యా సింహాద్రి, ఏమరి పట్టు ఉన్నప్పుడు లేపేద్దాం చూస్తున్నావా? ఇప్పుడేమవుతావు చూడు. దీనికి అప్సెట్ అయితే అట్ట. ఇప్పుడే టైటిల్ మొదలెట్టాం. మన పుంజు 2 దెబ్బలేసేసరికి ఆ పుంజు వణికిపోయింది. ఈ పుంజుని వద్దంటారంటే అయ్యా. వదిలే, ఇప్పుడు దాని గురించి మాట్లాడద్దు. వెళ్ళి స్టవ్ తీసుకొస్తానురా. ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు ఎందుకురా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం గానీ నీకోసం ఏరే చోటు చూసి పెట్టాను రా. అన్నా, ఫీలింగ్స్ అనే తర్వాత గానీ ముందు కోడి పుంజం రెడీ చేయి. 10 నిమిషాలే ఉంది. డ్రా అయినా అవ్వాలరా. నా కోడి ఈ పందెం గెలిచిద్దన్నా? గెలిస్తే సంతోషమే కదరా. నెంబర్ బరిలో ఏళ్ల కోసం తీసుకెళ్లి కోడి పుంజం రెడీగా ఉంచుకోండి. పోతురాజు గారి పార్టీ లింగం కోడి పుంజు, పోలవరం రంగస్వామి గారి ఇంకో 2 నిమిషాల్లో బరిలోకి రావాలి. పోలీసు వాళ్ళందరికీ కాఫీలు తీలేపండియా. పుంజులు వదలండి అయ్యా. ఏదో చెయ్యండి అయ్యా. బామర్దే, 1000 రూపాయల నోట్లు అయితే తీసుకోవద్దురా. దొంగ నోట్లు చల్లమని అవుతున్నాయంట. రీసెంట్ గా 100 రూపాయల నోట్లు అడిగి తీసుకో. ఆటలు తగ్గించరా. ముందు పని గెలవనే 100 వేల తర్వాత తెలుస్తుంది. కోడి పుంజుతో నాకు సంబంధం లేదని చెప్పాను కదన్నా. వాడు ఓడిపోతే నేనే బాధ్యుని అవుతాను. ఏదేమైనా ఊరు ఆచారం అనేది ఏంట్రా ఇది? చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు గొడవ పడ్డ 8వ నెంబర్ బరిలో పందెం రిజల్ట్ వచ్చేసింది. పోలవరం రంగస్వామి గారి బెంగళూరు కోడి పుంజు, పోతురాజు గారి పార్టీ లింగం కోడి పుంజు మీద ఓడిపోయింది. వారిని వాడు అనంత పని చేశాడన్నా. ఆ దృష్టదేవత బిడ్డరా వాడు. అందుకే ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా ఆయన కాపాడుతుంది. రాజా, అయ్యా, ఆ లింగాన్ని పిలుచుకురా. కోడి పుంజును బాగానే తయారు చేసావు లింగం. ఇది చెప్పడానికి పిలిచారా? మేము తయారు చేస్తే సూపర్ గా ఉంటుందని ఈ ఊరికే తెలుసు. పోతరాజుకు తెలియలేదు కదయ్యా నువ్వు ఇంత బాగా రెడీ చేస్తావని. నీ కోడి పుంజుకి ఒక్క దెబ్బ కూడా తగలేదే. ఆ కోడి మన కోడిని టచ్ చేయగలదా ఏంది? అది కరెక్టే. నీ కోడిని 2వ సారి వెళ్తావా? అదంతా ఏమవుద్దండి, నాకు 1000 రూపాయలు అవసరం వచ్చింది. అందుకే ఇటు పెట్టి కసి కొండి పందానికి వదిలాను. నాకు డబ్బులు వచ్చేసాయి, అది చాలు. కోడి బానే ఉందిగా, మళ్ళీ పందెంలో దింపుతానే కదా నీకు గొప్పగా ఉంటుంది, దానికి పేరు వస్తుంది. రెచ్చగొట్టి ఏడికి చూద్దాం అనుకుంటున్నారు. దానికి ఇంకెవరైనా చూసుకోండి. ఓడితే డబ్బు వద్దని ఆలోచిస్తున్నావా? ఓడిపోయేవాడికి ఆలోచన వచ్చేది. కొంచెం మీద అంత నమ్మకం ఉంటే 2వ సారి దింపు.
నువ్వు ఓడిపోతే నాకు ₹1 ఇవ్వు. హలో హలో, నా కోడి ₹1 పందానికి దిగే కోడి అనుకున్నారా? నేను ఓడిపోతే నీకు 10,000 ఇస్తానయ్యా. కాపాడే స్వామి. అమ్మయ్యా, ఆడి ఇష్టానికి వెళ్ళి కాసేపు నా బుర్ర ఏడెక్కించాడు రా. ఎక్కడ రాడు? నేను తిట్టాన్ని బాధపడుతున్నాడా? అదేం లేదులే అన్న. రెండోసారి వదులుతున్నారా? సూపర్ అయ్యా. మొదటి బరిలోనే వదులుదాం, మనం చూడొచ్చు కదా. సుందరమూర్తి, పళ్ళి గెలుచుకుండా ముందు అనౌన్స్మెంట్ చేయి. ఇదంతా బొమ్మ బొరుసు వేయటం లాంటిదిరా. ఒక్కోసారి మనం అనుకున్నదే పడద్ది. ఏదో మన టైం బాగుండటం వల్ల తపక్కన మైకి లాక్కుని వాడికి నాకు ఏ సంబంధం లేదని చెప్పేసి జరగబోతుంది. రంగసావ గారి బెంగళూరు కొత్త కోడిపుంజుతో పోతరాజు గారు పార్టీ లింగం కోడిపుంజు రెండోసారి పోటీ పడబోతోంది. చూడాలి ఎక్కడికి వచ్చేయండి.